పనస పండ్ల స్టాక్ అయితే వచ్చింది. మనం కొనే మొత్తాన్ని బట్టి రేటు తగ్గిస్తారు. ద్రాక్ష క్వాలిటీ హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టార్టింగ్ లోనే ఈ దానిమ్మ పండ్ల సరుకు అయితే ఎక్కువ మొత్తంలో వచ్చేసింది. ఇక్కడ చూస్తుండేదైతే ఫస్ట్ క్వాలిటీ నెంబర్ అనమాట. ఇది వచ్చేసి కేజీ 190 రూపాయలు ఉంది. ఇంక దీంట్లో ఏం తగ్గదు. ఒకవేళ మనకు తక్కువ కావాలి అనుకుంటే గనక ఎక్కువ మొత్తంలో కొంటే అప్పుడు ఖచ్చితంగా రేటు తగ్గుతుంది. ఎక్కువ మొత్తంలో అంటే 6 బాక్సులు 7 బాక్సులు అట్లా తీసుకోవాలి, అప్పుడే రేటు తగ్గిస్తారు. మార్కెట్లో ఎన్ని అంగడీలు ఉంటే అన్ని అంగడీల సరుకు అయితే వచ్చింది. రేట్లు అయితే సేమ్ లేవన్నమాట. దీంట్లోనే ఇంకా రేట్ తక్కువ ఉండేది కూడా ఉంది. ఏంటంటే ఇది ఫస్ట్ క్వాలిటీ, దీంట్లో మనకి వేస్టేజ్ డ్యామేజ్ ఎక్కువ పోదు. బాక్సుల్లో కనుక తూకాల ప్రకారమే 30 కేజీలు వస్తుంది ఈ బాక్స్లో. వ్యాపారంలో సరుకు మార్చాలని మార్కెట్ మొత్తం తిరుగుతున్నాం. ఈ ద్రాక్ష అయితే కనుక పర్లేదు, మీడియం ఉందన్నమాట. ఫస్ట్ క్వాలిటీ అని అయితే చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ సగం ముదిరిపోయినాయి. దాంట్లో బాక్స్ 850 రూపాయలే. మనం ఎక్కువ మొత్తంలో కొంటే కనుక ఇంకా కొంచెం తగ్గిస్తారు రేటు. కాకపోతే రోడ్ సైడ్ బిజినెస్ కదా, మనం బండి వ్యాపారంలో సరుకు కొనేటప్పుడు కొంచెం 2 రోజులకి తడిసే మాల్ తీసుకోవాలా. ఒకే రోజుకి ఖాళీ అయ్యే తీసుకుంటే కనుక 50-50 ఉంటుంది. అయితే అవుతుంది, లేకపోతే లేదు. అందుకే ద్రాక్ష జోలికి అయితే పోలేదు. పనస పండ్ల స్టాక్ అయితే వచ్చింది. చిన్న సైజువి 230, పెద్ద సైజువి 280 చెప్తున్నారు. మనం బేరం ఆడితే తగ్గిస్తారు. మనం కొనే మొత్తాన్ని బట్టి ఉంటది అది. ఈ సపోటా రేట్ అయితే పెరగలేదు తగ్గలేదు, మామూలుగానే ఉంది. మళ్ళీ మనం కర్బూజా సెక్షన్ కి అయితే వచ్చేసినాం. కుప్పలు తెప్పలుగా పడింది. స్టాక్ అయితే ఎక్కువ మొత్తంలో ఉంది. అయితే మనకి ఈ రోజు కొంచెం మంచి ఆఫర్ ఉండడం వల్ల కర్బూజా పండ్లు తీసిపెట్టి మళ్ళీ ముందుకు వచ్చేసినాం అనమాట. జామకాయ స్టాక్ కూడా ఎక్కువ మొత్తంలోనే వచ్చింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ నంబర్ బాక్స్ ఈ రోజు 600 అనమాట, అంటే రేట్ తగ్గిపోయింది. ఇంతకు ముందు అయితే కనుక సెకండ్ నంబర్ బాక్స్ 700, 650 అట్లా నడిచేది. కానీ ఫస్ట్ క్వాలిటీ ఏమాత్రం డ్యామేజ్ అయితే ఎక్కువ ఉండదు. అంటే ఎంతో కొంత ఉంటుంది మన టైం బాగాలేకపోతే. కానీ ఫస్ట్ క్వాలిటీ రేట్ అయితే తగ్గింది. 600 బాక్స్ మనం ఎక్కువ మొత్తంలో కొంటే కనుక కొంచెం రేట్ తగ్గిస్తారంటే లాట్ కొనడం అంటారు కదా, ఆ లాట్లో ఉన్న మొత్తాన్ని బట్టి రేటు తగ్గుతుంది. ఎంత మొత్తం తగ్గిస్తారు అనేది. మా వారికి పరిచయం ఉన్న అయితే జవారి కర్బూజాలు లాట్ కొనేస్తున్నారు. పండు స్వీట్ ఉందా లేదా అని చెప్పి ఒకటి కట్ చేస్తున్నారనమాట. అంటే లాట్ కొన్నప్పుడు పండు స్వీట్ ఉందా లేదా అని ఖచ్చితంగా ఒకటి టెస్ట్ చేస్తారు. అది అన్ని రకాలు కాదు, కొన్ని రకాలు మాత్రమే అనమాట. కర్బూజా పండ్లు అయితే బాక్స్ 200 చొప్పున కొనేస్తున్నాము. అయినా ఇంకా ఏదో కొనాలనే తపన, ఎందుకంటే దాని డిమాండ్ పడిపోయింది కదా. ఒకవేళ ఫాస్ట్ మూమెంట్ లేకుంటే కనుక ఇంకో రకం అమ్ముకోవచ్చని. ఈ దానిమ్మ అయితే బాక్సుల ప్రకారమే బాక్స్ 3500 చెప్తున్నారు. మనం ఎక్కువ మొత్తంలో కొంటే కనుక రేటు తగ్గుతుంది. ఏ ఐటమ్ అయినా కూడా అంతే, మనం కొనే మొత్తాన్ని బట్టి రేటు తగ్గిస్తారు. ఈ ద్రాక్ష అయితే క్వాలిటీ చాలా బాగుంది. మనకు ఒకే రోజులో అయిపోకున్నా కూడా మరుసటి రోజు అమ్ముకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ సేల్ అయిపోయింది, అదైతే లేదనమాట స్టాకు. మళ్ళీ జామకాయల దగ్గరికి వచ్చేసినాము. అటు తిరిగి ఇటు తిరిగి ఎట్లయినా కూడా మనకి జామకాయల మీదే పోతుంది అనమాట తీసుకోవాలి అని. ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ ఇంతకుముందు ఈ రేట్ లేదు, ఈరోజు రేట్ తగ్గింది. కాకపోతే మళ్ళీ వెనకడుగు వేస్తున్నాం, ఒకవేళ ఇది సరుకు ఒకే రోజులో అయిపోకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది అని. అందుకే ఇంకా ఆలోచిస్తూ మళ్ళీ తీసుకోలేదన్నమాట జామకాయ ఎందుకులే అని చెప్పి. ఎందుకంటే బాక్స్ 600 అంటే మనము కనీసం 2 బాక్సులన్నా తీసుకోవాలా. ఒక బాక్స్ తీసుకుంటే కనుక అది అవ్వదు. ఎందుకంటే కొంచెం సరుకు ఉంటే బండి మీద ఫాస్ట్ మూమెంట్ ఉండదు, ఎక్కువ మొత్తంలోనే ఉండాలి. కొంటే 2 అన్నా కొనాలా. ఆ 2 కొన్నా కూడా ఇంకా 1200 అవుతుంది కదా. అందుకే చూసి చూసి ఫైనల్గా తీసుకోవాలా వద్దన్నట్టుగా ఇంకా మనమైతే తీసుకోలేదు. ఊరికే రేట్లు అడిగి చూస్తున్నాం అంతే, రేట్ తగ్గుతుందా లేదా ఇంతేనా ఇంకా అని. ఫైనల్ రేట్ మాత్రం 600 కన్నా తక్కువ అయితే లేదు. ఒకవేళ మనం లాట్ కొంటే మాత్రం రేటు తగ్గుతుంది. అంటే మళ్ళీ దాంట్లో కూడా సెకండ్ క్వాలిటీ అయితే ఇంకా కొంచెం రేట్ తక్కువలోనే వస్తుంది. ఏమంటే సెకండ్ క్వాలిటీ తీసుకుంటే కనుక మనకి మాల్ తడుస్తుంది అనమాట. ఒకే రోజులో అయితే ఓకే, మరుసటి రోజుకైతే ఖచ్చితంగా ఫస్ట్ క్వాలిటీ ఉన్నదానికన్నా ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఎక్కడ తిరిగి మనకి 2 రోజులు ఉండేటట్లే చూసుకోవాలా. ఫస్ట్ క్వాలిటీ అయితే 600, సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అయితే కనుక 500, 450, 400 కూడా నడుస్తుంది. అది మనం కొనే మొత్తాన్ని బట్టి తగ్గిస్తారు రేట్ అనేది. ఈ సపోటాకి మాత్రం అంతే, మామూలే. బాక్స్ వచ్చేసి 500 పడుతుంది. క్వాలిటీ అయితే బాగుంది. ఈ రోజు మనం తీసుకున్న కర్బూజా అయితే ఇట్లాంటిది కాదనమాట. ఇదైతే తడుస్తుంది మాల్, ఒకే రోజులోనే అమ్ముకోవాలి. రెండో రోజుకైతే పూర్తి మెత్తగా అయిపోతాయి అనమాట పండ్లు. అందుకే దీని సావాసానికి అయితే పోలేదు. ఇది కూడా ఇంకా రేట్ తక్కువగానే ఉంది. లాట్టుకున్న వాళ్ళకైతే ఇంకా తక్కువ పడుతుంది. ఇంక ఈ ద్రాక్ష అయితే కనుక ఫస్ట్ క్వాలిటీ ఇదే. ఇంతకుముందు సెకండ్ క్వాలిటీ 850కి చూస్తున్నాం కదా, ఇదైతే 950 చెప్తున్నారు. మనం బేరం ఆడితే కనుక 900కి వస్తారు. ఇంకా ఎక్కువగా ఉంటే 800, 850కి కూడా వస్తారు. కాకపోతే మనం ఎక్కువ మొత్తంలో కొనాలి. ఒక 2 బాక్స్ అయితే కనుక ఆ రేట్ ఇవ్వరు. మనమైతే ఇంకా మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసినాం. అన్ని రకాలు చూసి కూడా మనమైతే ఈరోజు ఇంకా మళ్ళీ కర్బూజా పండ్లు, ఈ అరటి పండ్లే తీసుకున్నాం అనమాట. ఎందుకు అంటే ఇది కర్బూజా మనకి చాలా తక్కువ రేట్లో దొరికింది. ఫస్ట్ పొద్దున్నేమన్నారు బాక్స్ 200 అని మాట్లాడినాము. కానీ ఇంకా టైం ఎక్కువ అయ్యే కొద్దీ పొద్దున్న తీసి పెట్టుకేయండేదే మనం చూసి 180 రూపాయలకి ఇచ్చేసినాం అనమాట. బాక్స్ 180 రూపాయలు పడింది ఈరోజు. మాట్లాడింది 200కి, కానీ బార్గెన్ చేసి డబ్బులు ఇచ్చింది అయితే బాక్స్కి 180 రూపాయలు
వాళ్ళకే ఇచ్చినాం. ఇంకా అరటి పండ్లు ఎందుకు తీసుకొచ్చినామా అంటే దీని డిమాండ్ లేదు, కర్బూజా డిమాండ్ రేట్ పడిపోయింది కదా. ఒకవేళ అది సేల్ కాకపోయినా అరటి పండ్లు కొనడానికి వచ్చిన వాళ్ళైనా 1 కేజీ 2 కేజీలు తీసుకుంటారు కదా అనే ఉద్దేశంతో 2 రకాలు తీసుకొచ్చినాం. ఈ అరటి పండ్లు అయితే మార్కెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళి మరీ తీసుకొచ్చినాము. అందుకే నేను వీడియో తీసుకోలేదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కర్బూజా తక్కువ రేట్లో వచ్చింది ఓకే అనుకున్నాము, కానీ మళ్ళీ డౌట్ అనమాట. ఎక్కడ చూసినా కర్బూజా పండ్లు అయిపోయినాయి కదా, మళ్ళీ ఫాస్ట్ మూమెంట్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి చిన్న బాక్సులు 2 తీసుకొచ్చేస్తున్నాము. పొద్దున్నంతా కూడా వ్యాపారం అయితే చాలా స్లో అయిపోయింది. అసలు అనవసరంగా తీసుకొచ్చాం కదప్ప ఈ కర్బూజాని, తెలిసి మళ్ళీ తీసుకున్నాం అనిపించింది. ఎందుకంటే స్లో అయిపోయిందనమాట బిజినెస్. ఎక్కడ చూసినా ఇవే అయిపోయినాయి కదా. కాకపోతే మనకి రేట్ తక్కువలో దొరుకుతుంది కదా అని దీన్ని తీసుకొచ్చినాం. మళ్ళీ ఇంత స్లో అవుతుందని అయితే అనుకోలేదు. అయినా పర్లేదు, అరటి పండ్లు తీసుకొచ్చినందుకు గాను అడపదడప సరుకు అయితే వెళ్తుంది. రాత్రి 7:30 గంటల కల్లా అరటి పండ్లు అయితే 3/4 భాగం అయిపోయి ఇంకొంచెం మాత్రమే మిగిలింది. ఈ కర్బూజా పండ్లు కూడా పర్లేదు, స్లోగానే వెళ్తున్నాయి. అరటి పండ్లు చేతికి తీసుకొచ్చినందుకే వెళ్తుంది. రాత్రి 8:30 కల్లా నేను బండి దగ్గరికి వెళ్దామా అనే లోపు మా ఆయనే బండి తోసుకొచ్చినారనమాట. ఎక్కువ మొత్తంలో సరుకు మిగిలింది కదా, తోసుకురావడానికి అవ్వదేమో అనుకున్నా, కానీ నాకు ఒక ఫోన్ కాల్ కూడా చేయకుండా ఆయన తోసుకొచ్చేస్తున్నారు. మొత్తం అక్కడే క్లోజ్ చేసుకొచ్చినారు. నేను వీడియో తీసుకుంటా కొంచెం తీయ అంటుంటే అంతా లూజ్ అయిపోతుంది, పెరగద్దా అంటున్నారు అనమాట. అందుకే నేను మీకు ఇక్కడ ఫుల్గా చూపించలేకపోతున్నా. అరటి పండ్లు అయితే మొత్తం అయిపోయినాయి, ఏం మిగలేదు. ఈ కర్బూజా మాత్రం ఎక్కువ మొత్తం మిగిలిపోయింది. అయినా ఏం పర్లేదు, ఎందుకంటే దీనికి పెట్టిన పెట్టుబడి డబ్బులన్నీ మనకు ఒకే రోజులో వచ్చేసి పైన 650 లాభం కూడా వచ్చింది. ఇంకా 50 రూపాయలు ఉద్దురు కూడా పోయింది. మరుసటి రోజు అయితే బండి నేను ఒక్కదాన్నే తోసుకొచ్చిన, మా వారికి అయితే చెప్పలేదు. ఇంకా నేనైతే లేట్గానే తోసుకొచ్చిన బండి. మామూలుగా 9 గంటలకు రావాలనుకున్నా, కానీ 10:30 అయిపోయింది బండి తోసుకొచ్చేసరికి. ఇంక పెద్దగా దీన్ని జోడించుకునే పని అయితే లేదు ఈరోజు. ఎందుకంటే ఆల్రెడీ మ్యాట్ మీద ఉన్న సరుకునే దాన్ని కప్పి కట్టేస్తున్నారు కదా రాత్రి. ఇంకా దీని మీద ఒక 2 లైన్లు పెట్టి మాల్ జోడించేస్తాను. ఈరోజు అయితే మధ్యాహ్నం 12 గంటలు అయినా కూడా బోనుగా అయితే అవ్వలేదు. నాకు కొంచెం విసుగ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ బోనుగా అయితే పర్లేదు, కానీ బోనుగా అవ్వకపోతే కొంచెం ఎదారవుతుంది. చాలా స్లో ఉంది ఈరోజు బిజినెస్. మెయిన్ ఏంటంటే ఎక్కడ చూసినా ఈ కర్బూజాలు అయిపోయినాయి. మేము అమ్మే ఈ రోడ్లకు అయితే కనుక దాదాపు ఒక 6-7 ఆటోలు ఉంటాయన్నమాట. బోర్డులు పెట్టి మరీ అమ్మేస్తున్నారు అనమాట. 100కి 5 కేజీలని బోర్డు పెట్టి మరీ అమ్ముతున్నారు. మనం కూడా 100కి 5 కేజీలే పెట్టినాము. అయినా కూడా లాస్ట్ కదా అమ్మేది. ఇంకా 100 రూపాయలకి 5 కేజీలు అనగానే సిటీలోనే ఫాస్ట్ మూమెంట్ అయిపోతుంది అనమాట. మన వ్యాపారం లాస్ట్ అయిపోతుంది. నాకైతే ఈరోజు ఇంకా ఎక్కడ లేని చిరాకు విసుగు వచ్చేసింది. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి 9 గంటల దాకా వ్యాపారం చేసింటే నాకు వచ్చిన లాభం ఈరోజు 350 రూపాయలు. అంటే ఇది తక్కువ లాభం అని కాదు, ఇంతకన్నా తక్కువ లాభం వచ్చినప్పుడు కూడా నేను తీసుకున్నాను. కాకపోతే ఇప్పుడు సీజన్ కదా, సీజన్ కూడా ఇంత లాభమే తీసుకుంటే అబ్బాయి ఇంతేనా అనిపిస్తుంది. కానీ ఇంక ఈరోజు పెట్టుబడి అయితే ఏం పెట్టలేదు కదా, నాకైతే కొంచెం ఫ్రస్ట్రేషన్ విసుగు అనిపించి వచ్చే దారిలో అయితే ప్లేట్ 50 రూపాయలు గోబీ రైస్ కట్టించుకున్నాను. మగవాళ్ళకి చిరాకు ఫ్రస్ట్రేషన్ వస్తే ఏం చేస్తారు, డ్రింకింగ్ సిగరెట్ చేస్తారు కదా. అంటే అందరూ అని చెప్పట్లేదు, కొంతమందికి. ఇంకా మాలాంటి ఆడవాళ్ళ మేమేం చేస్తాం, చిరాకు విసుగు అనిపించినప్పుడు ఇష్టమైన ఫుడ్ తెచ్చుకొని ఇలా తింటాం అనమాట. ఇది ఈరోజు వ్యాపారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.